మెగా వారసుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే చరణ్ కి మగధీర తర్వాత ఆ స్థాయి భారీ హిట్ అందలేదు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చరణ్ కొరటాల శివతో సినిమాను ఓకే చేశాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ స్టామినాను చూపించిన కొరటాల ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే కొరటాల శివ మిర్చి తర్వాత చరణ్ కి ఓ కథ చెప్పి ఒప్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు తప్పకుండా కొరటాల డైరెక్షన్ లో సినిమా తీయాలని చరణ్, కొణిదెల ప్రొడక్షన్ మరియు మ్యాట్నీ సంస్థ కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో వస్తున్న కథపై కొన్ని గాసిప్స్ వినబడుతున్నాయి. కొరటాల చెప్పింది అప్పటి కథైనా లేకుంటే మళ్ళీ ఫ్రెష్ గా రాసుకున్న కథ చెప్పాడా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చెర్రీ. 1 year నేనెంత మిస్ అయ్యాను తెలుసా? ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.